వెల్కమ్ టు SDV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ను మరింత అభివృద్ధి చేస్తాం స్పష్టం చేసిన ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి. విజయవాడలోని రిటైనింగ్ వాల్ను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుములు భారాన్ని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హాడ్కో ద్వారా 11,000 కోట్ల రుణానికి, KFW ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు హంద్రినివ సుజల స్రవంతి 2వ దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ను అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్పై రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువగా ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లు పడిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించాలని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకు 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్కు 11,000 చెల్లించినట్టు అయిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారును చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆ నాడున్న MD గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది.
సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రన్ చేయడం జరిగింది. మీకు భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద వచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడతామన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ గీతానగర్ కట్ట డీబీ ప్లాంట్ వద్ద నుండి యనమలకుదురుకొండ వరకు రిటైనింగ్ వాల్ పక్కన డ్రైనేజీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులను పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ కృష్ణానది వెంబడి ఉంటున్న కుటుంబాలకు మరింత భరోసా కల్పించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరదలు వచ్చిన సమయంలో పలు కాలనీల్లోకి నీరు వచ్చినా ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరలా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. తద్వారా ప్రజలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడల్లా కూడా అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పరిశీలించడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఆ రోజు ఆయన ఇక్కడ వాల్ నిర్మాణం కంపల్సరీగా చేయాలని ఆయన తలపు చేశారు. ఆ నిర్మాణం చేపట్టారు. మొన్న వరదలు వచ్చిన అత్యధిక 200 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద వరద, సుమారు 13 లక్షల P6 వాటర్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఈ 100-150 సంవత్సరాలు ఎప్పుడు రాలి అన్ని P6 వచ్చిన సందర్భంలో ఇక్కడ కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరదలు ఉన్నప్పుడే మొలలోతు నీళ్లలో ఆయన దిగొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. ఆ రోజున ఆయన నిర్ణయం చేశారు, ఇది కూడా రాకూడదు. ఇక అన్ని కోట్ల రూపాయలతో గోడ నిర్మాణం చేసినప్పుడు ఈ కాస్త ఇబ్బందులు కూడా రాకుండా ఏ విధంగా చేయాలో ఇంజనీర్లని ఆదేశించడం జరిగింది. ఏ విధంగా చేయాలి దానికి ఈ రోజున ఇంజనీర్ సిఈ గారు, ఈఈ గారు, ఏఈలు అందరూ కూడా వచ్చి అందరూ పబ్లిక్, నేను ప్రజాప్రతినిధిగా మేము కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీనికి 70 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టి వరదల సమయంలో మురుగునీరు నదిలోకి వెళ్లకుండా ఇటుగుండానే సైడ్ డ్రైన్లు కట్టి దాని ద్వారా వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళే విధంగా నిర్మాణం చేపట్టడానికి ప్లాన్ వేయడం జరుగుతోంది. మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు నిర్మాణం జరగాల, గోడ పక్కన ఆ నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్లు రావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రావాలి, మంచినీళ్ళ పైప్ లైన్ రావాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో దాని ఎస్టిమేషన్ వేయడానికి, దాన్ని పరిశీలించడానికి సిఈ గారు నాయకత్వంలో అధికార గణం అంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజాప్రతినిధులుగా మా సహచరులైన ఇక్కడ స్థానిక ప్రజలను కూడా పాల్గొని వారి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అతి తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేసి ఈ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే తలంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ఒకసారి రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ఏర్పడితే ఈ కాలనీలన్నీ కూడా ఇంకా మంచి కాలనీలుగా మారే అవకాశం ఉంటుంది. రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుకు అనుసంధానం అవుతాయి. అప్పుడు ఒక రోడ్లో వాళ్ళు ఒక రోడ్లోకి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అక్కడ కట్ట మీద ఉన్న రోడ్డు మీద ఒత్తిడి తగ్గుద్ది. ఒత్తిడి తగ్గటం వలన అటు ఆ రోడ్డు ఈ రోడ్డు మధ్యలో ఈ యొక్క కాలనీ మంచి కాలనీగా రూపుదిద్దుకోవాలనేది మా యొక్క కోరిక. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు ఈ 16వ డివిజను 15వ డివిజన్లో మరి రిటైనింగ్ వాల్ వెంబడి మరి విజయవాడలో ఉన్న అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేమే చంద్రబాబు నాయుడు గారు ఈ పేటకు వచ్చి ఆయన ఇక్కడ వరద చూసి ఈస్ట్ మేనిఫెస్టోలోనే మరి రిటైనింగ్ వాల్ ఇక్కడ మరి 460 కోట్లకి మరి శాంక్షన్ చేయించి మేము ఇక్కడ కట్టడాలు జరిగినాయి. ఇక్కడ స్థానిక ప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో మరి రిటైనింగ్ వాల్ కట్టిందే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అన్నారు. వారందరికీ కూడా మేము ఇప్పుడే అధికారులు, స్థానిక ప్రజలందరి సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. గతంలో మేము ఏమైతే ఇక్కడ చెప్పామో అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రిటైనింగ్ వాళ్ళు మరి మేము ఏమైతే అప్పుడు హామీ ఇచ్చామో 70 అడుగుల రోడ్లు మరి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మరి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు కూడా మరి ఈ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తాం.
దానిలో ఎటువంటి సందేహం లేదు. స్థానిక శాసనసభ్యులు ఒక మాట గతంలో మరి హామీ ఇచ్చారు, ఏ ఒక్క ఇల్లు పోకుండా మరి మేము రిటైనింగ్ వాళ్ళు కడతామని చెప్పి అన్న మాటకి 3 కిలోమీటర్లు పైబడి మేము ఏ ఒక్క ఇల్లు తీయకుండా మరి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టాం. ఇక్కడ అప్పుడు ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో పాటు కలిసి ముందుకు నడిచే మనుషులు కూడా వాళ్ళు ఈ రిటైనింగ్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి కట్టారని చెప్పి స్థానికంగా మాట్లాడారు. మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి కారు కోతలు కూశారు. వారికి మేము వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా సమాధానం చెబుతున్నాం. గతంలో మేము ఏదైతే ప్రతిపాదన చేస్తామో ఆ ప్రతిపాదనలో మళ్ళా తిరిగి నెరవేర్చి ఈ స్థానిక ప్రజల దాహార్తిని తీర్చి ఇక్కడ గంజాయి బ్యాచ్ను కూడా పరుగులు తీయించే విధంగా కూడా మా పరిపాలన ఉంటుందని చెప్పి మా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు అధికారులకు ఒకటే సూచించారు. రూపాయికి 2 రూపాయలైనా పర్వాలా, మేము ప్రభుత్వం నుంచి నిధులు సేకరిస్తాం, నిధులు సమీకరిస్తాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ నిధులు మేము తెప్పిస్తాం, నాణ్యంగా క్వాలిటీగా ఉండాలా. ఇది 200 సంవత్సరాల తర్వాత కూడా మరి రిటైనింగ్ వాళ్ళు వెంబడి మేమేమైతే ఈ సిమెంటు రోడ్లు కానివ్వండి, అండర్ డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు 200 సంవత్సరాలైనా సరే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని ఈ శాశ్వతంగా ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్పుకునే విధంగానే మా పరిపాలన ఉంటుందని మీ ద్వారా మేము తెలియజేస్తాం. వర్గీకరణ వద్దు, రాజ్యాధికారం కావాలని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమానుష్యమని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డమూడి కృష్ణ స్వరూప్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా అలంకార సెంటర్ ధర్నా చౌక్లో మహాధరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డమూడి కృష్ణ స్వరూప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వర్గీకరణ మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అమలు చేసిన చంద్రబాబుకు చివరి ప్రభుత్వం అవుతుందని హెచ్చరించారు. దళిత బహుజనులకు కావాల్సింది వర్గీకరణ కాదని, దళితులందరూ ఒక తాటి మీదకు వచ్చి రాజ్యాధికారం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అమలుపరచాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఎన్డీఏ మరి జనసేన పార్టీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో దళిత జాతులు పోరాటం చేయాలని, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఏదైతే వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వేసిందో దాన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేకమైన దళిత కులాలు, మాల సంఘాలు పెద్ద ఎత్తున వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని, మీరు కానీ వర్గీకరణ క్రిమిలేయరు అమలు పరుస్తామని ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ హెచ్చరిస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం దీని కదలికలను స్థానిక రైతు గమనించారు. తోటి రైతులకు సమాచారం ఇచ్చిన వారు అపోహ అన్నింటి పట్టించుకోలేదు. ఎటకేలకు పంట రక్షణ కోసం పందులకు పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖలో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కడంతో చుట్టుపక్కల గ్రామస్తులు పిలుచుకున్నారు. రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సునీత చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లి శివార్లో మృతి చెందిన చిరుత పులి ఘటన ప్రాంతాన్ని రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. చుట్టుపక్కల రైతుల నుండి, గ్రామస్తుల నుండి శాఖ అధికారులు వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సునీత మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారో అనేది దర్యాప్తు చేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుత పులి తిరిగినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. మెట్టపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు
పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాపై తక్షణం చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఆంధ్రరత్న భవన్ వద్ద పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలన్కొండ శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అమిత్ షాపై నరేంద్ర మోదీ తక్షణం చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని, దేశంలో 140 కోట్ల భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆయన పార్లమెంట్లో ఉపన్యాసం చెబుతా ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ మేధావిగా పొందినటువంటి కేంద్ర న్యాయశాఖ అధ్యక్షులు, అలాగే రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉండి కొన్ని సంవత్సరాలు దీని మీద అన్వేషణ చేసి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా వీళ్ళందరూ మాటకి ఏదో ఫ్యాషన్గా అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ కాదు దేవుని మొక్కుకుంటే మోక్షం అని చెబుతున్నారు. ఈయనేమన్నా మతబోధకుడా అని నేను అడుగుతున్నాను. అమిత్ షా ఏమన్నా మతబోధకుడా? అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి. నువ్వు మానవ హోమం జరిగేటటువంటి మణిపూర్ అక్కడ చెప్పు నీ ఉపన్యాసాలు. అక్కడ జనం సరిపోకుండా ఉంటారు. అక్కడ డబ్బులు ఇచ్చిన సర్కారు ఉంది కాబట్టి నువ్వు పార్లమెంటు సాక్షిగా నువ్వు మతవెక్కినటువంటి మాటలు మాట్లాడుతా నువ్వు రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తావా? అదేంటని అడిగితే రాహుల్ గాంధీ గారి మీద విరుచుకుపడతావా? విపక్షాల మీద విరుచుకుపడతావా? అందుకే వాళ్ళు మేము యువతలో తక్షణం ఏమాత్రం వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం ఉండ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండ, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉండ. మేము ఒకటి అడుగుతున్నాం, తక్షణం మంత్రివర్గం నుంచి అమిత్ షా గారిని భర్తీ చేయాలి, లేదా స్వచ్ఛందంగా ఆయనే తప్పుకోవాలి, రాష్ట్రపతి రాజీనామా చేయాలి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయులకి క్షమాపణ చెప్పాలి అమిత్ షా. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తూ ఉంటామని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తూ మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అక్కడ ఆయన విగ్రహానికి పూలదండలు వేసి మా నిరసన కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జీవితాన్ని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. మనందరూ కూడా అక్కడికి వెళ్దాం కాబట్టి దయచేసి మీరు కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సిగ్నల్ ఎంట్రీ విధానంతో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుములు భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు టోల్ పేరుతో కట్టబెడుతున్నారు, రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉందన్నారు. దీనికి తోడు ఆర్ఎండ్బి రోడ్లపై కూడా టోల్ ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది పెనుభారం అవుతుందని తెలిపారు. ఈ మొత్తం టోల్ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగాను ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. దుర్గమ్మ వారి సన్నిధిలో భక్తి పాటలు పాడి అమ్మవారి భక్తులను రంజింపజేసే అవకాశం కలగటం తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ ధమని ఆర్ట్స్ వ్యవస్థాపకులు మాడుగుల లక్ష్మణరావు పేర్కొన్నారు. తనకు మహత్తర అవకాశం కల్పించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ధమని ఆర్ట్స్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన కళావేదికలో అమ్మవారి భక్తి పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీ ధమని ఆర్ట్స్ వ్యవస్థాపకులు మాడుగుల లక్ష్మణరావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో భక్తి పాటలు పాడే అవకాశం రావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో జనని శివకామిని, కొండపై నిండుగా కొలువున్న మా తల్లి, మహాకనకదుర్గ వంటి భక్తి గీతాలను గాయకులు ఆలపించారన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 12 మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. దండు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, రజని, రూపశ్రీ, కుసుమ గాయకులు గీతాలను ఆలపించగా కీబోర్డు రవి, ప్యాడ్స్ లక్ష్మణ్, తబలా వైరాజు, మాడుగుల లక్ష్మణ్, డోలకు మాడుగుల ఏడుకొండలు తదితర వాద్య కళాకారులు సహకారం అందించారని తెలిపారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో రత్నం రాజు కళాకారులకు ప్రశంసా పత్రాలను అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. శివ శివ శంకర బసవ శంకర శంభో నమో నమో శివ శివ శంకర బసవ శంకర శంభో నమో మీ యొక్క క్లాప్స్ కొట్టాలని కోరుతున్నాను. చక్కటి కార్యక్రమం, రోజు ఇలాగే మనకి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అంతటికి కూడా మరి మాడుగుల లక్ష్మణరావు గారికి, టీం అంతటికి కూడా మన దేవస్థానం తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాప్ తగిలింది. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. టీడీపీ జనసేన సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. అనంతరం తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో కూర్చొని చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు తాజా కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడంతో ధర్నాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అడ్మిషన్ యారో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో
వెన్యూ ఫంక్షన్ హాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్మిషన్ ఎక్స్పో 2024-25 నిర్వహించారు. ఈ ఎక్స్పోను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఎక్స్పోలో 100కు పైగా టాప్ బేస్ స్కూల్స్, ఇంజనీరింగ్ కళాశాలలు, లా అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలు, యూజీ అండ్ పీజీ యూనివర్సిటీలు పాల్గొని విద్యార్థులకు ప్రవేశ ఎంపికల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అత్యధిక ప్రమాణాలు కలిగి క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే విశ్వవిద్యాలయాలను, కళాశాలను ఎక్స్పో ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఎక్స్పో నిర్వహించామని 5,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ బంగారు బాట వేసుకునే విధంగా కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయన్నారు. అందరికీ నమస్కారం. అడ్మిషన్ ఎడ్యూ సర్వీసెస్ మార్వాడి యూనివర్సిటీ జాయింట్లీ ప్రజెంట్స్ ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో, ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్మిషన్ ఎక్స్పో. ఇది 3rd ఎడిషన్ అండి. ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు. దేశం మొత్తంలో ఉన్న 60 యూనివర్సిటీలు, అలాగే టాప్ బీ స్కూల్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ప్రతి చోట ప్రతి కౌంటర్కి వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన కెరియర్ గైడెన్స్, అలాగే కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఏమేం చేయాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. దీంతో పాటు మేము బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా వచ్చిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే స్పెషల్ గెస్ట్గా వచ్చిన మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జడేజా సార్కి, అలాగే మిగతా గెస్టులు శ్రీ రాఘవ మంత్రి గారు, మహిపాల్ యాదవ్ గారు, వీళ్ళందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మేము పేరున థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది వస్తున్నారు, బయట వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ స్టాల్స్ని, కౌంటర్స్ని విజిట్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ కెరియర్కి బంగారు బాట వేసుకోండి. మీదంతా ఇక బంగారు భవిష్యత్తు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు, పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ను మరింత అభివృద్ధి చేస్తాం, స్పష్టం చేసిన ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి. విజయవాడలోని రిటైనింగ్ వాల్ను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుములు భారాన్ని వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు. ఇవి అప్డేట్స్. నమస్తే.